ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భద్రత కార్డు విషయంలో స్పష్టత లేకుండా జీతాల్లో కోతలు విధించడంపై ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కొమరయ్య సహా నాయకులు ఉద్యోగ భద్రత కార్డుపై స్పష్టమైన నిబంధనలను రూపొందించకుండానే జీతాల నుంచి డిడక్షన్ చేయకూడదని తెలిపారు. అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు పూర్తిస్థాయి వైద్యం పొందేలా చూడాలని కోరారు. ఇక కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం ముందే ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే డీఈఓ ఎంఈఓ ఖాళీలను భర్తీ చేయడం, అకాడమిక్స్ కు హాని కాకుండా వ్యవస్థను నిర్వహించడం అవసరమని ఎమ్మెల్సీ కొమరయ్య సూచించారు. గవర్నమెంట్ హెల్త్ కార్డు గవర్నమెంట్ టీచర్స్ కు అందరూ టీచర్స్ ఇవ్వాలని మా డిమాండ్ ఉంది. అందులో ఓన్లీ గవర్నమెంట్ టీచర్స్కే దీన్ని పరిమితం చేశారు. తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ బీసీ తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ అన్ని సొసైటీలో నడిచే మోడల్ స్కూల్స్ కూడా ప్రతి టీచర్ కూడా ఈ బెనిఫిట్ ఎక్స్టెండ్ చేయాలనేది మా డిమాండ్. తర్వాత ఈ హెల్త్ కార్డు ఇష్యూ చేయకముందే తర్వాత దాని రూల్స్ ఫ్రేమ్వర్క్ కంప్లీట్గా డిస్క్లోజ్ చేయకముందే ఈ అమౌంట్ అందరి టీచర్స్ నుంచి కట్ చేయడం జరిగింది. సరే కట్ చేసిన ఇప్పుడు ఇమీడియట్గా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఇమీడియట్గా రిలీజ్ చేయాలి. దానితో ఈ అమౌంట్ ఏదైతే కట్ అయిందో తర్వాత గవర్నమెంట్ ఈక్వల్ కంట్రిబ్యూషన్ కూడా టైంగా రిలీజ్ చేసి దానికి ఒక ట్రస్ట్కు సఫిషియెంట్గా మన యూనియన్ రిప్రజెంటేటివ్స్ తర్వాత గవర్నమెంట్ తరఫున ట్రస్టీని అపాయింట్ చేసి దాన్ని ఒక మంచి గవర్నెన్స్ తోని అకౌంట్స్